ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నెదర్లాండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టన్ సమక్షంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో చోళుల కాలం నాటి చారిత్రక రాగి ఫలకాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ సేకరణలో 21 పెద్ద ఫలకాలు, 3 చిన్న ఫలకాలున్నాయి. రాజరాజ చోళుడి కాలం నాటి నోటి మాటను అధికారికం చేస్తూ ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు జారీ చేసిన ఈ శాసనాలు తమిళ, సంస్కృత లిపుల్లో ఉన్నాయి. నాగపట్నంలోని బౌద్ధ విహారానికి అనైమంగళం గ్రామాన్ని దానంగా ఇచ్చిన వివరాలు వీటిపై లిఖించి ఉన్నాయి. 19వ శతాబ్దం మధ్య కాలం నుండి ఈ అమూల్యమైన ఫలకాలను భద్రపరిచిన లీడెన్ యూనివర్సిటీకి, నెదర్లాండ్స్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 14 ఏళ్ల దౌత్యయత్నాల తర్వాత ఈ చోళుల వారసత్వ సంపద భారతదేశానికి తిరిగి చేరింది. భారత్తో తమ దేశ సత్సంబంధాలు గంగాజల పంపకాల కొత్త ఒప్పందంపైనే ఆధారపడి ఉంటాయని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్పష్టం చేసింది. 1996లో ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక నదీ జలాల ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అవసరాలకు తగినట్లుగా కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తక్షణమే సంప్రదింపులు జరపాలని బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ భారత్కు పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం చైనాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన 24 గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. 2001లో చైనా, రష్యాల మధ్య కుదిరిన చారిత్రక స్నేహ ఒడంబడికకు 25 సంవత్సరాలవుతున్న సందర్భంగా పుతిన్ ఈ 2 రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధినేతలు సంప్రదింపులు జరపనున్నారు. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక ఉగ్రవాది ఐసిస్ అగ్ర కమాండర్ అబూ బిలాల్ అల్ మినూకీని అమెరికా, నైజీరియా సాయుధ దళాలు మట్టుబెట్టాయి. ఆఫ్రికా ఖండంలో దాక్కున్న ఇతడిని అంతమొందించేందుకు పకడ్బందీగా సంక్లిష్టమైన జాయింట్ ఆపరేషన్ను నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రణాళికలు రచిస్తున్న అల్ మినూకీని అంతమొందించడంతో ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్ పూర్తిగా బలహీనపడిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2023లోనే అమెరికా ఇతడిపై ఆంక్షలు విధించి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. కువైట్లో ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు మారనున్నాయి. వేసవిలో నేషనల్ పవర్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో పని గంటలను రోజుకు 6 గంటలకు కుదిస్తూ సివిల్ సర్వీస్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రోజుకు 7 గంటలుగా ఉన్న పనివేళలను తగ్గించాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వ్యాప్తి కారణంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఉగాండాకు సైతం ఈ ఎబోలా వైరస్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 1976లో ఎబోలాను తొలిసారిగా గుర్తించిన తర్వాత కాంగోలో ఇలా జరగడం ఇది 17వసారి. ప్రస్తుతం ఈ వైరస్కు ప్రత్యేకమైన చికిత్సలు కానీ, గుర్తింపు పొందిన వ్యాక్సిన్లు కానీ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ దేశాలకు WHO సూచించింది. అయితే వైరస్ భయంతో ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని, సరిహద్దులను మూసివేయవద్దని స్పష్టం చేసింది.